ఇండియన్ గవర్నమెంట్‌కి పైసలిచ్చినందుకు యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్ వాళ్ళు గౌతమ్ అడానీ పైన కేస్ ఎందుకు ఏసింది? ఒక 2, 3 ఏళ్ల నుంచి గౌతమ్ అడానీ ఏం చేద్దామన్నా ఏదో ఒక ప్రాబ్లమ్ నెత్తి మీద వచ్చి పడుతుంది. ప్రెజెంట్ న్యూయార్క్ టైమ్ కోర్ట్‌లో వాళ్ళు గౌతమ్ అడానీ మీద ఇండియన్ స్టేట్ గవర్నమెంట్ ఆఫీషియల్స్‌కి 2200 కోట్ల లంచం ఇచ్చిండు అని చెప్పేసి ఒక పెద్ద అలిగేషన్ ఇచ్చింది. ఇట్లాంటి అలిగేషన్స్ చాలామంది అడానీ మీద ఏసిర్రు. తర్వాత అవే కొట్టుకొని పోయినాయని అనొచ్చు. బట్ ఇప్పుడు డైరెక్ట్‌గా యూఎస్ గవర్నమెంటే పక్కా ఎవిడెన్స్‌తో ఈ మాట చెప్పడం వల్ల ఈ ఇష్యూ చాలా పెద్దగా మారింది. అసలు అడానీకి ఈ 2000 లంచంకి వెనకాలన్న అసలు కథేంటిది? అడానీకి అన్ని కంపెనీస్ ఉన్నా కానీ యూఎస్ కోర్టు వాళ్ళు అడానీ గ్రీన్ ఎనర్జీ గురించే ఎందుకు మాట్లాడుతున్నారు? గౌతమ్ అడానీని ఆయన అన్ని కంపెనీస్ని సెబీ అండ్ ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళు ప్రొటెక్ట్ చేస్తూ మన దగ్గర ఏదైనా దాచిపెడుతున్నారా? ఈ కేసులో అడానీ డొనాల్డ్ ట్రంప్ గవర్నమెంట్ ద్వారా ఎట్లా బయటికి రావాలని ట్రై చేస్తుండో అండ్ అసలు ఈ మొత్తం కేసులో కోర్టు చెప్పిన వ్యాలిడ్ పాయింట్స్ ఏంటి అండ్ ఈ ఒక్క దెబ్బతో గౌతమ్ అడానీ 2.25 లక్షల కోట్లను ఎలా ఒక్క రోజులో కోల్పోయిండో డీటెయిల్గా తెలుసుకుందాం. రీసెంట్గా 2236 కోట్ల రూపాయలు గౌతమ్ అడానీ అండ్ ఆయనతో పాటు ఉండే ఈ 7 మంది కలిసి బ్రైబరీ లంచం ఇచ్చినట్టు ఫ్రాడ్ కేసు అమెరికాలో రిజిస్టర్ అయింది. ఈ డబ్బు 2020 నుండి 2024 మధ్యలో కొన్ని కోడ్ లాంగ్వేజెస్ ఆర్ సీక్రెట్ లాంగ్వేజెస్ ద్వారా వివిధ షెల్ కంపెనీస్ నుండి వీళ్ళకి ట్రాన్స్ఫర్ చేయబడ్డాయి. దీన్ని ప్రూవ్ చేస్తూ కోర్ట్ ఎంత స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చిందంటే దీంట్లో స్వయంగా గౌతమ్ అడానీ కూడా డైరెక్ట్ ఇన్వాల్వ్ అయ్యి దీన్ని అంతా నడిపించిండు అని చెప్పారు. అసలు దానికి అడానీ గ్రీన్ ఎనర్జీకి సంబంధం ఏంటిదో ముందు మనం తెలుసుకోవాలి. అయితే అడానీ గ్రీన్ ఎనర్జీ అండ్ అజ్యూర్ పవర్ అనే ఈ 2 కంపెనీస్కి 8 గిగావాట్స్ అండ్ 4 గిగావాట్స్ల సోలార్ పవర్ని వీళ్ళు SCCI సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి ఒక ఫిక్స్డ్ రేట్లో సప్లై చేయాలి అని చెప్పేసి కాంట్రాక్ట్ వచ్చింది. అయితే SCCI ఎలక్ట్రిసిటీని ఈ ప్రైవేట్ కంపెనీస్ దగ్గర నుంచి తీసుకొని స్టేట్ ఎలక్ట్రిసిటీ కంపెనీస్కి అమ్ముతూ ఉంటాయి. అంటే మన ఇంటికి కరెంట్ బిల్స్ వస్తాయి కదా, అందులో పైన ఉండే కంపెనీస్ అన్ని ఈ SCCI నుండి కొనుక్కొనే మనందరికీ ఆ సోలార్ పవర్ని ఇస్తుంది. కానీ ఇక్కడ SCCIకి పెద్ద దెబ్బ ఎప్పుడు పడ్డదంటే ఈ ప్రైవేట్ కంపెనీస్ వాళ్ళు పెట్టే రేట్లకి ఈ స్టేట్ ఎలక్ట్రిసిటీ కంపెనీ వాళ్ళు కొనకపోవడం వల్ల మధ్యలో SCCI బుక్ అయింది. స్టేట్ వాళ్ళు అంత డబ్బిచ్చి కొన్నందుకు SCCI కూడా అడానీ వాళ్ళ దగ్గర మేము అంత డబ్బిచ్చి మీ దగ్గర కొనము అని చెప్పేసి చెప్తుంది. అట్లాంటప్పుడు ఇన్ని పైసలు పెట్టి ఇంత సోలార్ పవర్ ప్రొడ్యూస్ చేసి వేస్ట్ అవుతుంది అని చెప్పి ఏం చేద్దాం మనం ఆలోచిస్తే అడానీ గ్రూప్లో ఉన్న ఈ 7 మంది మనం స్టేట్ గవర్నమెంట్ అఫీషియల్స్కి పైసలు ఇచ్చి ఈ పవర్ SCCI నుండి కొనుక్కునేలా చేద్దామని చెప్పారు. స్టేట్ ఎలక్ట్రిసిటీ కంపెనీ వాళ్ళు ఎక్కువ రేట్లో కొంటే మనం పెట్టిన ఈ 2263 కోట్లు పోయినా కానీ రాబోయే 20 ఏళ్లలో మనం కంపెనీకి $2 బిలియన్ అంటే అక్షరాల 16,880 కోట్ల రూపాయలు సంపాదించవచ్చు అని చెప్పేసి ఒక ప్లాన్ వేసింది. ఇప్పుడు ఈ స్టేట్ వాళ్ళు ఎక్కువ రేట్కి కొంటే ఎలక్ట్రిసిటీ వాడే మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళంతా ఎక్కువ రేట్కి ఆ పవర్ అనేది కొనాల్సి వస్తుంది. ఇలా ఈ గౌతమ్ అడానీ అండ్ మిగతా వాళ్ళంతా లంచం ఇచ్చి ఇవన్నీ చేస్తున్నారని చెప్పేసి కొంతమంది నుండి సీక్రెట్గా యూఎస్ గవర్నమెంట్కి తెలిసింది. అయినా ఇండియాలో చాలా కంపెనీస్ ఇట్లా లంచాలు ఇస్తూ ఉంటాయి కదా అనొచ్చు. మన దగ్గర ఇదంతా కామనే. ప్రతి పొలిటీషియన్స్కి అండ్ ప్రతి బిజినెస్ మ్యాన్కి ఒక లింక్ ఉంటాయని చెప్పేసి మన వాళ్ళకి తెలుసు. కానీ యూఎస్లో అట్లా కాదు. సో ఇదంతా కోర్టులో చెప్పినందుకు కోర్ట్ కొన్ని అలిగేషన్స్ ఈ కంపెనీ మీద వేసింది. అందులో 3 గురించి మనం తెలుసుకుందాం. ఫస్ట్ వన్, ఫారెన్ కరప్టెడ్ ప్రాక్టీసెస్ యాక్ట్. ఈ యాక్ట్ ఏం చెప్తారంటే అమెరికాలో ఉన్న ఏ కంపెనీ అయినా లేదా ఏ ఇన్వెస్టర్ అయినా బయట లంచం ఇస్తే ఈ యాక్ట్ ద్వారా వాళ్ళకి గట్టిగా శిక్ష పడుతుంది అని చెప్పేసి దీంట్లో ఉంటుంది. అయితే గౌతమ్ అడానీ కేసులో రంజిత్ గుప్తా, రూపేష్ అగర్వాల్, సైరల్ క్యాబెన్స్, సౌరభ్ అగర్వాల్, దీపక్ మల్హోత్రా ఇలా కొంతమంది వాళ్ళ షెల్ కంపెనీస్ ద్వారా వీళ్ళకి లంచం ఇవ్వడం లాంటిది చేసిరు. అండ్ దానికి కావాల్సిన డబ్బంతా యూఎస్లో ఉండే ఇన్వెస్టర్స్ నుంచి అండ్ బాండ్స్ ఇష్యూ చేసుకొని తీసుకున్న పైసలే. ఈ ఒక్క లింక్ వల్ల ఈ మొత్తం ఇష్యూ లోపలికి యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ వాళ్ళు ఎంటర్ అయ్యారు. దీనివల్ల చిన్నగా కొట్టుకుపోవాల్సిన సమస్య ఇంత పెద్ద అయింది. సెకండ్ది, సెక్యూరిటీస్ అండ్ ఫ్రాడ్ కాన్స్పిరసీ. గౌతమ్ అడానీ, సాగర్ అడానీ అండ్ వినీత్ జైన్ వీళ్ళు 3 కంపెనీస్లలో ఇన్వెస్ట్ చేసే ఇన్వెస్టర్లని మిస్లీడ్ చేసి బాండ్స్ని ఇష్యూ చేయించుకున్నారు. అండ్ ఈ ఇన్వెస్టర్స్ దగ్గర తీసుకున్న డబ్బు మొత్తం దేనికి యూజ్ చేస్తున్నారో ఈ ఇన్వెస్టర్స్కి చెప్పకుండా తీసుకున్నారు. అండ్ మిస్లీడింగ్ ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్ని కూడా ఈ ఫ్రాడ్లో యూజ్ చేసినట్టు బయటపడ్డది. సో ఇలా మాయమాటలు చెప్పి యూఎస్లో ఉండే ఇన్వెస్టర్స్ నుంచి ఇన్ని పైసలు తీసుకొని దాన్ని దేనికి యూజ్ చేస్తున్నారో చెప్పకుండా ఇలాంటి పనులన్నీ చేసిరు. థర్డ్, ఎవిడెన్స్ డిస్ట్రాయ్ చేయడం. ఎప్పుడైతే ఇదంతా బయటపడుతూ వచ్చి ఈ ఇష్యూ అంతా కోర్టు దాకా పోయిందో వీళ్ళు కోర్టులో అబద్ధం చెప్పి తప్పించుకుందామని చూసిరు. అండ్ ఎవిడెన్స్ని మాయం చేయడం లాంటిది కూడా చేసిరు. ఇలా వీళ్ళు ఇలాంటి తప్పులని చేయాలని చూసినా కానీ ఒక సెల్ ఫోన్ కోర్టు వాళ్ళకు దొరికింది.
వాళ్ళకి కావాల్సిన మేజర్ ప్రూఫ్స్ అన్నీ దాంట్లోనే ఉన్నాయి. చాట్లలో కోడ్ లాంగ్వేజ్లో గౌతమ్ అడానీని మిస్టర్ ఏ అని, ద బిగ్ బాస్ అని, ఎస్ఏజీ అని, న్యూమరో ఊనో అని చెప్పేసి పేర్లతో పిలవడం అండ్ ఒక్కొక్కరికి ఎంత లంచం ఇచ్చిర్రు అవన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయని చెప్పేసి ఎక్సెల్ షీట్లలో క్లియర్గా రాసి పెట్టుకొని ఉన్నారు. మరి ఇదంతా ఎక్కడో నార్త్ సైడో లేకపోతే యూఎస్ వాళ్ళకి అవుతుంది కదా. ఇంత పెద్ద 2200 కోట్ల ఫ్రాడ్ కేసులో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎందుకు మధ్యలో హైలైట్ అవుతుందంటే, స్టేట్ గవర్నమెంట్కి లంచం ఇచ్చే ప్రాసెస్లో వీళ్ళు మేజర్గా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఒడిస్సా, ఛత్తీస్గఢ్ అండ్ జమ్మూ అండ్ కాశ్మీర్ వాళ్ళకి ఈ పైసలు పంపింది. దాంట్లో కేవలం ఆంధ్రప్రదేశ్కే 1750 కోట్ల రూపాయల లంచం పంపింది. అందుకనే ఇన్ని స్టేట్లకు పైసలు ఇచ్చినా కానీ ఈ ఒక్క స్టేటే మెయిన్ హైలైట్ అవుతుంది. అండ్ ఇదంతా 2022 నుండి 2024 మధ్యలో జరిగింది కాబట్టి ఇంతకుముందున్న ప్రభుత్వమే ఇదంతా చేసిందని చెప్పేసి వాళ్ళ గవర్నమెంట్ గురించే ఎక్కువగా చర్చలు జరుగుతున్నాయి. ఈ కేసు వల్ల ఇంత మెస్ క్రియేట్ అయ్యి అడానీ ఇజ్జత్ అంతా పోవడమే కాకుండా అడానీ స్టాక్స్ కూడా చాలా మొత్తంలో కింద పడిపోయినాయి. అడానీ గ్రీన్ 8% డౌన్ అయిపోయింది. అడానీ ఎంటర్ప్రైజెస్ 20% డౌన్ అయ్యి మళ్ళీ 2% పైకి లేచింది. అడానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ 10% డౌన్ అయ్యి ఇప్పుడు కొంచెం పైకి లేస్తుంది. జనవరి 2023 హిండెన్బర్గ్ ఇచ్చిన ఫస్ట్ రిపోర్ట్ నుండి ఇప్పటి వరకు అడానీ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్టర్లకి దాదాపు 7 లక్షల కోట్ల రూపాయల వరకు లాస్ అయినారు. అట్లా మొన్న జరిగిన ఈ బ్రైబరీ కేసులనే దాదాపు 2,25,000 కోట్ల వరకు లాస్ అయ్యారు. మరి ఇంత జరుగుతున్నా కానీ అడానీ తప్పించుకోవడానికి ఏం చేస్తలేడా అని అనొచ్చు. ఒకసారి ఈ ట్వీట్ చూడండి. మనకంటే ఇప్పుడు ఈ కోర్టులో కేసు అయింది అండ్ దానివల్ల అడానీ ఇంత తప్పు చేసినా అని చెప్పేసి లీక్ అయింది. కానీ అంతకన్నా ముందు నుంచే వాళ్ళకి ఏమేమి జరుగుతుందో కొంచెం ఐడియా అయితే ఉంటుంది కదా. అలాంటి టైంలోనే యూఎస్లో కూడా ఎలక్షన్స్ అనేవి వచ్చినాయి అండ్ దాంట్లో ట్రంప్ గెలిచిండు. అట్లా గెలిచినప్పుడు అడానీ డొనాల్డ్ ట్రంప్కి ఒక ట్వీట్ చేసిండు. యూఎస్లో మళ్ళీ గెలిచినందుకు ట్రంప్కి కంగ్రాచులేషన్స్ చెప్తూ అమెరికాలో ఎనర్జీ సెక్యూరిటీ కోసం అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ కోసం మేము $10 బిలియన్ ఇన్వెస్ట్ చేసి ఒక 15,000 జాబ్స్ క్రియేట్ చేస్తామని చెప్పేసి చెప్పింది. దీనివల్ల ట్రంప్ అండ్ అడానీ మధ్యలో ఒక మంచి బాండ్ అనేది వచ్చేసింది. అయితే 1977లో అమెరికాలో ఇలా ఒక వ్యక్తి లంచాలు ఇవ్వడం తప్పు అని చెప్పేసి ఒక లా తీసుకొచ్చారు. కానీ ఇప్పుడు వచ్చిన మన ట్రంప్ మాత్రం ఈ యాంటీ బ్రైబరీ లాకి కంప్లీట్లీ ఆపోజిట్. సో ఒకవేళ ఇంకొన్ని నెలల పాటు ఈ కేసు ఇట్లనే ఎక్స్టెండ్ అయ్యి కోర్టులో తిరుక్కుంటూ ఉంటే మాత్రం ఏదో ఒక రోజు ట్రంప్ ఆ లా తీసేస్తాడు అండ్ అప్పుడు గౌతమ్ అడానీ మెల్లమెల్లగా అందులోకి వెళ్ళి బయటకు వచ్చేస్తాడు. ఎందుకు ఇది తీసేయాలనుకుంటుంటే, ఒక అమెరికన్ వాళ్ళ కంపెనీ నుంచి సంపాదించిన డబ్బుని వేరే వ్యక్తికి ఇస్తే ఆ వ్యక్తి లంచం ఇచ్చినందుకు కూడా ఆ ఇంపాక్ట్ అంతా అమెరికన్ కంపెనీస్కి, ఆ ఇన్వెస్టర్స్ల పైన పడుతుంది. దానివల్ల మనకే బొక్క అని చెప్పేసి ట్రంప్ దీన్ని తీసేద్దామని చెప్పేసి ఒక ప్లాన్లో ఉన్నాడు. ఇది కనుక జరిగితే అడానీ సేఫ్ ఎస్కేప్ అయిపోయి మళ్ళీ కంబ్యాక్ ఇవ్వచ్చు. కానీ అప్పటికి కూడా మనోళ్ళకి ఆయన మీద ట్రస్ట్ ఉంటుందా అంటే చెప్పలేం. ఒక ఈ హిండెన్బర్గో లేకపోతే ఏదో ఒక చిన్న ప్రైవేట్ కంపెనీ అంటే ఏమో అనుకోవచ్చు. బట్ ఇలా ఒక ఇష్యూ అయిపోయినాక ఇంకో ఇష్యూ రావడం వల్ల గౌతమ్ అడానీ మీద అండ్ ఆయన కంపెనీస్ మీద ట్రస్ట్ అనేది పోతూ ఉంది. రీసెంట్గా వచ్చిన న్యూసెస్ చూసుకుంటే బంగ్లాదేశ్ వాళ్ళు హై రేట్స్కి పవర్ మాకి ఎట్లా సప్లై చేస్తాడు అని చెప్పేసి రిపోర్ట్స్ చేయడం స్టార్ట్ చేసింది. అండ్ ఈ ఇష్యూ తర్వాత కెన్యాలో $736 మిలియన్ అడానీ పవర్ లైన్ డీల్ క్యాన్సిల్ చేయడం, అట్లనే ఎయిర్పోర్ట్ విషయంలో కూడా అడానీ సైడ్కి పెట్టేయడం, ఇలాంటివన్నీ చేస్తారు. ఇట్లా ఒక ఇష్యూ అడానీకి ఇన్ని ప్రాబ్లమ్స్ తెచ్చిపెడుతుంది. కంక్లూజన్ ఏంటిదంటే, ఇండియాలో లంచం ఇవ్వడం, బిజినెస్ మ్యాన్స్కి, పొలిటీషియన్స్కి కనెక్షన్ ఉండడం ఇవన్నీ కామన్ థింగ్. అండ్ మనం అన్ని సినిమాల్లో దీన్ని చూసి మనకు ఒక నార్మల్ థింగ్ లాగా అయిపోయింది. బట్ యూఎస్ కోర్ట్ ఈ ఇష్యూ మీద ఎలా రియాక్ట్ అవుతుందో ఇప్పుడు మనం చెప్పలేము. అండ్ అడానీని కాపాడదామని మధ్యలో మన మోడీ కానీ లేకపోతే వేరే పొలిటీషియన్స్ ఎవరు వచ్చినా కానీ వాళ్ళే ఇరికిపోతారు అండ్ ఇంకా ఎక్కువ ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకుంటారు. సో ఇప్పుడు అడానీకి సపోర్ట్ చేయడానికి ఏ పొలిటీషియన్ కూడా మధ్యలో రాడు. ఇలా అడానీ పాస్ట్ మొత్తం వింటూ పోతూ ఉంటే జనాలకి మెల్లమెల్లగా ఈయన మీద ఉండే ట్రస్ట్, ఈయన కంపెనీస్ మీద ఉండే ట్రస్ట్ అనేది పోతూ వస్తుంది. బట్ ఇవన్నిటికంటే పెద్ద దెబ్బ ఏంటో తెలుసా? 16,000 కోట్ల కోసం ఆశపడ్డందుకు అడానీకి ఒక్క రోజులోనే 2,25,000 కోట్ల బొక్క పడ్డది. లాస్ట్ టైం హిండెన్బర్గ్ ఇష్యూ అయినప్పుడు కూడా సెబీ వాళ్ళు మధ్యలో ఎంటర్ అయ్యి అడానీని సేవ్ చేద్దామని చూసిరు. ఇట్లా జనాలు ఇవన్నీ వింటూ ఈ అడానీ మీద అండ్ కంపెనీస్ మీద ట్రస్ట్ పోవడంతో పాటు సెబీ మీద కూడా ఎవరికి ట్రస్ట్ లేకుండా పోతుంది. అడానీ ఒక మంచి బిజినెస్ మ్యాన్, అది అందరూ ఒప్పుకుంటారు. కానీ వాటిని రన్ చేయడానికి ఆయన తీసుకునే ఈ కొన్ని తప్పుల వల్ల, తప్పుడు రూట్ల వల్లనే ఈ కంపెనీస్ అన్ని దివాలా ఇస్తున్నాయి. ఇప్పుడు అంబానీ ఉండు, ఆయన కూడా పైసలు ఇస్తాడు, ఆయన కూడా ఆల్మోస్ట్ అందరు పొలిటీషియన్స్కి పైసలు ఇస్తాడు. బట్ ఇట్లా ఆ ఇష్యూ అంతా బయటికి వచ్చి ఇజ్జత్ అంతా తీపించుకున్నట్టు ఎక్కడ మనకు ప్రూఫ్స్ లేదు. సో ఏం జరిగినా తప్పే. యూఎస్ కోర్టు వాళ్ళు దీన్ని ఎలా రియాక్ట్ అవుతారో మనకి ఫ్యూచర్లో అర్థమవుతుంది. లేకపోతే ఈ కథలో ఇంకేం ట్విస్ట్ వస్తాయో అవన్నీ మనం ముందు తెలుసుకోవాలి.
సో ఫ్రెండ్స్ ఇది వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ సాయివర్ధన్ సైనింగ్ ఆఫ్.